హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ. అది నేనే వండినా. చూడండి ఈ వీడియోలో. లెట్స్ గో చికెన్ కర్రీ వీడియో. ఈ కర్రీ ఎట్లా చేసిన అనేది ఈ వీడియోలో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మసాలా మీద కట్ చేస్తుంది. ఉల్లిగడ్డలు ఫాస్ట్ కట్ చేస్తుంది. అసలు తెగుతాను భయం కూడా అవుతుంది. చూడండి ఎట్లా కట్ చేస్తుంది. తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. కేజీ చికెన్ అందులో వేసుకోవడానికి అల్లం పేస్ట్ మనం నూరుకోవచ్చు. అల్లం వెల్లుల్లి కలుపుకొని, లేదా ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే ఇట్లా పేస్ట్ దొరుకుతుంది. ప్యాకెట్ పోవచ్చు 5 రూపాయలకు. అల్లము, కోడిపుంజున్న చికెన్ మసాలా, ఇది గరం మసాలా, ఇది ధనియా పౌడరు. ఇవన్నీ వేసుకోవాలి. మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. మేమైతే చేసుకుంటున్నాం. ఇవన్నీ చేస్తూ చూపిస్తా. నెక్స్ట్ చూడండి. ఇలా స్పెషల్ ఏంటంటే కర్రీ నేనే చేస్తున్నా. అదే స్పెషల్. చూడండి ఫ్రెండ్స్, చూడండి. ముందుగా ముద్దుగా ఆన్ చేసుకొని లైట్ పెట్టి స్టవ్ పెట్టుకొని గంజు కడిగినప్పుడు ఇలా వాటర్ ఉంటే అన్ని వేసినట్టు రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. చూడండి, సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఫ్రెండ్స్, ముందుగా ఆయిల్ ఆగిన తర్వాత మిర్చి వేసుకోవాలి. ఉల్లిగడ్డలు, ఫ్రెండ్స్ మా పెరట్లో ఉన్న పుదీనా కూడా వేసుకుంటాను. పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. కొత్తగా చేసే వాళ్ళకి ఇబ్బంది అనుకుంటే స్టవ్ను కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. తొందరగా మాడిపో. ఇంకా బ్రౌన్ కలర్ రాలేదు. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇవన్నీ మనం తెచ్చుకున్న ప్యాకెట్లన్నీ కడిగేసి ఉంచుకోవాలి. అల్లం ప్యాకెట్ను పెద్దగా కట్ చేసుకోవాలి. మసాలాను మూలైన చిన్న కట్ చేసుకున్న సరిపోతుంది. ఫైవ్ పీస్ని కట్ చేస్తున్నాం. గోల్డ్ బ్రౌన్ కలర్కి వచ్చినాయి. బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి, ఇంకా కొంచెం రావాలి. చిటికెడ వేసుకోవాలి. ఇంకొంచెం అది కొంచెం బాగా అవుతుంది. కారం లైట్ కలర్ తగ్గింది. కారం బాగుంటుంది. మనకి కొంచెం వేసుకోండి. చిటికెడు పసుపు, అల్లం వేసుకోవాలి. చూడండి, చికెన్ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్. ఇప్పుడు
మిక్స్ చేసుకోవాలి. చేసుకొని ఈ విధంగా కడుక్కోవాలి. తదుపరి చికెన్ వేసుకోవాలి. ఫ్రెష్గా కడుక్కొని వేసుకోవాలి. అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. నూనెలో కొసేపు గోలించుకోవాలి, మంచి టేస్ట్ ఉంటాయి. బ్యాచిలర్స్ వండుకునే వాళ్ళు ఆయిల్లోనే ఎక్కువ గోలింపు వేసుకోవాలి, మంచి టేస్ట్ ఉంటాయి. కొంచెం ఎక్కువ ఫ్యామిలీ తినాలంటే కొంచెం లైట్గా గ్రేవీ సూప్ పెట్టుకోవాలి. బాగా సూప్ పెట్టుకున్నా కానీ ఎక్కువ రైస్ కవర్ కాదు. ఎక్కువ శాతం అయితే ఎక్కువ సూప్ పెట్టుకుంటే ఎక్కువ రైస్ కవర్ అవుతుంది అనుకుంటాం, కానీ గ్రేవీ సూపే ఎక్కువ కవర్ అవుతుంది. గ్రేవీ సూపే పెట్టుకోవాలి, తినడానికి కూడా టేస్ట్ ఉంటుంది, మంచిగా ఎక్కువ రైస్ కవర్ అవుతుంది. ఇది ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెంసేపు ఆయిల్లో గోలించుకోవాలి. మీడియం పెట్టుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. ఈ విధంగా గోలించుకోవాలి. ఆయిల్లోనే ఇంకా కొంచెంసేపు గోలాలి. చూడండి, ఆయిల్లో ఎంత మంచిగా గోలితే మంచి టేస్ట్ వస్తుంది. ఫ్రెండ్స్ మీకు తెలిస్తే ఏమన్నా చిట్కాలు ఉంటే నాకు కామెంట్ చేయండి. మీరు కనుక ఈ విధంగా చికెన్ కర్రీ చేస్తే ఎట్లాంటి టైప్ ఆఫ్ కర్రీ చేస్తారు, మీరేమేమి పద్ధతులు వాడతారు, అవన్నీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విధంగా మళ్ళీ మిగిలినది కూడా మసాలా వేసుకోవాలి. గరం మసాలా మనకు సరిపడా వేసుకోవాలి. ఎక్కువ కొంతమంది ఘాటు తింటారు, కొందరు తినరు. ధనియా పౌడరు, ఇది సరిపడా వేసుకోవాలి, ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అసలు ఇంకా సూపే పెట్టలేదు. చూడండి ఎంత సూప్ తయారైందో. ఇంకో లైట్గా గ్రేవీ ఉండేటట్టు వాటర్ పోసుకోవాలి. బాగా ఎక్కువ సూప్ పెట్టుకోవద్దు. గ్రేవీ ఉంటేనే ఎక్కువ రైస్ కలిసి వస్తుంది. ఈ పోసిన వాటర్ దీనికి లైట్ గ్రేవీ మిగిలిపోతుంది. మంచిగా రైస్కి కూడా ఎక్కువ గ్రేవీని కవర్ అవుతుంది. బాగా సూప్ పెట్టుకోవద్దు, పీసు టేస్ట్ రాదు, అంత వాటర్ వస్తుంది. గ్రేవీ ఉంచుకోవాలి, మంచి టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా నాటుకోడిని బాయిలర్ కానీ లేయర్ కానీ చేసుకోవచ్చు. మీరు కూడా కామెంట్ చేయండి, ఈ విధంగా ఏ టైప్ ఆఫ్ చేస్తారో మీరు కర్రీస్ అవన్నీ కామెంట్ చేయండి. చేపల కర్రీస్ కానీ, చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ ఏ విధంగా చేస్తారు అనేది కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇక కాసేపు ఆయిల్ కొంచెం వాటర్ కొంచెం తగ్గేటట్టు ఒకసారి మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఫ్రెండ్స్ మీకు ఏదన్నా కర్రీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో నేను ఆ కర్రీ చేసి మీకు చూపిస్తా. ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఫ్రెండ్స్ చూడండి, గ్రేవీ అయింది. ఆఫ్ చేసిన తర్వాత ఇంకా గ్రేవీ అవుతుంది, కాబట్టి ఈ మాత్రంతో మనం ఆఫ్ చేసుకుంటే అప్పటికి గ్రేవీ అవుతుంది. ఇప్పుడే ఇంత ఉంది చూడండి. కొంచెం చల్లారిన తర్వాత ఇంకా మంచి గ్రేవీ అవుతుంది. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, మొత్తము చికెనే కానీ మటన్ తీరు వచ్చింది చూడండి. సూపు ఒక్కొక్కసారి ఇట్లా సెట్ అవుతుంది మంచిగా. ఈ విధంగా కొంచెం సూప్ ఉండగానే ఆఫ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి ఎంత గ్రేవీ అయిందో. మటన్ లాగా సెట్ అయింది మొత్తం. చికెనే కానీ మటన్లో ఉంది చూడండి. కారపొడి కొంచెం లైట్ కలర్ ఉంది.
లేకపోతే ఇంకా జిగేలు అని కనిపించేది. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు తిరిగి చెప్తా ఎట్లుందో. ఫ్రెండ్స్ చూడండి, లైట్గా సూప్ ఉండగానే దించితే ఎంత గ్రేవీ అయిందో చూడండి. మొత్తం గ్రేవీ సూప్ అయింది చూడండి. ఇంకో మటన్ సూప్ లెక్కలు వచ్చింది. ఇది మంచి టేస్ట్ ఉంటుంది చూడండి. ఇప్పుడు నేను తిని చెప్తా ఎట్లుందో. సూపర్ ఉంది, మంచి టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా అనుకుంటే నాకు కామెంట్ చేయండి. మీరు ఏమేమి వేస్తారు, ఏ విధంగా చేస్తారు, నాటుకోడిని ఎలా చేస్తారు, బాయిలర్ కానీ లేయర్ కానీ మటన్ ఏ విధంగా వండుతారు అనేది నాకు కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా వీడియోలు కావాలన్నా నాకు కామెంట్ చేయండి. నేను అప్లోడ్ చేస్తా, వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.